నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. హెయిర్ ఫాల్ తో ఈ మధ్య చాలా మంది బాధపడుతున్నారు. చిన్న ఏజ్ లోనే గ్రే హెయిర్ ఆ తర్వాత వైట్ హెయిర్ గా మారుతూ చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించడానికి ఒక బ్యూటిఫుల్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తా అంటున్నారు కేరళీయ పంచకర్మ హాస్పిటల్ పంచకర్మ స్పెషలిస్ట్ మణిగారు మనతో పాటు ఉన్నారు. మణిగారితో మాట్లాడదాం, ఆయిల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మణిగారు. నమస్తే అమ్మ. మా కోసం మరి హెయిర్ ఆయిల్ తయారు చేస్తా అంటున్నారు. ఓన్లీ ఆకుకూరలు అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వాడుతా అంటున్నారు. మరి ఎలా తయారు చేస్తారు, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఉపయోగం అమ్మ, ఇది జుట్టు హెయిర్ బాగా పెరుగుద్ది, ఊడటం ఆగుద్ది. మళ్ళా వైట్ హెయిర్ వచ్చినా వాడుతూ ఉంటే నల్లబడుతుంది, మళ్ళా మాడు చల్లబడుద్ది. ఇంకా కావాలంటే మంచి నిద్ర పడుతుంది. అన్ని విధాలా చాలా ఉపయోగపడుద్ది. హెయిర్ కురసగా ఉండేవాళ్ళు బాగా వాడితే మంచిగా పెరుగుద్ది. ఈ ఆకుకూరలన్నీ వాడి ఉసిరికాయ మొత్తం వేసుకుంటే న్యాచురల్గా ఉంటే బాగా ఉంటుందమ్మా. ఆయిల్ కూడా చాలా బాగా వస్తుంది. వాడుతుంటే హెయిర్ బాగా పెరుగుద్ది, నల్లగా కూడా అవుతుంది. మెంతి కూర, చుక్కకూర, పాలకూర ఇవన్నీ వేయాలి. వేసి దాంతోపాటు ఉసిరికాయ, గోరింటాకు అన్నీ సమస్తం వేసి పట్టి మిక్సీ పట్టుకుని మనం కషాయం లాగా తీసుకుని దాంట్లో అది మరిగిన తర్వాత ఆయిల్ పోసి మరగనిచ్చి తీసుకుంటే మంచిగా వస్తుంది. ఆయిల్ కూడా బాగుంటుంది. మనం ఇప్పుడు నిల్వ చేసుకుని వాడుకుంటే అది చాలా బాగుంటుంది. ఓకే మణిగారు, మరి ఏమేమి కావాలో ఇవన్నీ మనం ప్రాసెస్ రెడీ చేసేసుకుందామా? అలాగే అండి. ఓకే, ఇది కోకోనట్ ఆయిల్ ఏనా? అవునమ్మా. ఓకే, ఆయిల్ తో పాటు ఇవన్నీ ఆకుకూరలు ఏమేమి వాడారో చెప్పండి. కరివేపాకు, ఓకే, పుదీనా, గోంగూర, ఓకే, కొత్తిమీర, గోరింటాకు, ఓకే, గోరింటాకు, మళ్ళా ఇదే మందారాకు, మళ్ళీ ఉసిరికాయ, అది మెంతికూర ఇవన్నీ అమ్మ. ఇవన్నీ వేయాలి. వేస్తే మళ్ళీ దీంతో పాటు ఆవు పాలు యాడ్ చేసుకుంటే, ఆవు నెయ్యి మొత్తం యాడ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఇవన్నీ తయారు చేసుకోవచ్చు దీంతో. ఇవన్నీ రెడీ చేసుకుందామమ్మా. ఇవి ఆయిల్ ఒకేసారి ఎంతెంత క్వాంటిటీ తయారు చేస్తారు మణిగారు? అదే మన వరకు ఇక్కడికైతేనేమో 5 కిలోలు అట్లా చేసుకుంటామమ్మా. మా వరకు ఇక్కడ హెడ్ మసాజ్ కట్కి వాడతాం, బాగుంటుంది. అక్కడ మనకి ఆర్డర్ ఇస్తుంటారు. ఒకసారి 15 అట్లా 10-20 అట్లా చేసి వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. విదేశాలు వెళ్ళే వాళ్ళు పట్టుకెళ్తా ఉంటారు, తీసుకెళ్ళి వాడుకుంటారు. అయిపోయినప్పుడు నాకు ముందు ఫోన్ చేసేవాళ్ళు, అమ్మా మేము వస్తున్నాం కొంచెం ప్రిపేర్ చేయండి అని. నేను చేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు హెయిర్ ఫాల్ తో అందరూ బాధపడుతున్నారులేండి. ఇది బాగా హెయిర్ ఫాల్ లేకుండా మంచి కూల్ చేస్తుందమ్మా. అంటే అందరు వేడిగా అయిపోతుంది కదా, మాడంతా వేడిగా అయిపోయి ఊడిపోతున్నాయి కదా. దాని వర్క్ స్ట్రెస్, స్కూల్ పిల్లలు ఏమో చదువులు, అవును, ఇవన్నీ కలిసి హెయిర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, గ్రే హెయిర్ వచ్చేస్తుంది త్వరగా. అలా వైట్ హెయిర్ గా అందరూ పాపం చాలా మంది జుట్టు ఎర్రబడిపోతుందని ఫోన్లో అడుగుతున్నారు. అది ఏంటండి పరిష్కారం అంటున్నారు. ఇదైతేనమ్మా ఈ మందారాకులు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఆయిల్లో మరగనిస్తే అసలు ఆయిల్ బాగా వస్తుంది. మళ్ళీ మీకు చూద్దురు కానీ అసలు ఎంత బాగా అంటే అంత బాగుంటుంది. మనం అసలు హెడ్ మసాజ్ చేసినా కూడా వాళ్ళు రిలాక్స్ అయిపోతారనమాట, అంత బాగుంటుంది. రోజు యూజ్ చేసిన వాళ్ళకి ఇంకా బాగుంటుంది. పేస్ట్ రెడీ అయిపోయింది మణిగారు. ఇంత చక్కగా మెత్తగా పేస్ట్ లా చేసేసారు చూడండి. ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాము. మణిగారు, మనం గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాం కదా ఈ పేస్ట్ అంతటిని. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలమ్మా. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కొద్దిగా మరగనియాలి, తిప్పాలి. తిప్పుతా ఉండగా అది దగ్గరికి వచ్చింది అనుకున్నప్పుడు ఆయిల్ వేసేయాలి దానిలో. ఓకే, ఒక 10 మినిట్స్ ఈ ఆకుకూరల పేస్ట్ మాత్రమే స్టవ్ మీద పెట్టి మరిగించి మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకోవాలా? ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ కూడా అమ్మా, ఇది స్టీల్ గిన్నె కదా, ఇదైతే మాడకుండా ఉంటుంది. తెల్ల గిన్నె మనం తిప్పుకుంటా ఉంటే బాగుంటది, తిప్పటానికి కూడా కాగటానికి కూడా బాగుంటది. అందుకని ఈ గిన్నెలోంచి ఈ గిన్నెలోకి మొత్తం షిఫ్ట్ చేస్తున్నాను. మొత్తం తీసి పొయ్యి మీద పెడతాను. ఓకే మణిగారు, ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఎంత టైంకి మనకి రెడీ అవుతుంది? ఎంత టైం ప్రిపేర్ చేస్తే?
ఇదమ్మా ఇప్పుడు 1 కేజీకి తయారు చేస్తున్నాం మనం. ఇది ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి దానిలో వేస్తే ఆయిల్ అంతా ఒక 20 నిమిషాలు అరగంటలో తయారైపోతుంది. ఓకే. కాకపోతే నిల్వ చెయ్యాలి. ఈ రోజే కదపకుండా నిల్వ చేసుకుని రేపు తీస్తాం అనమాట. రేపు ఓకే. ఆయిల్ సపరేట్ చేస్తారు ఒక డే అంతా వదిలేసి దానిలో అంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం వడకొట్టుకుని వేరు చేసేసుకోవచ్చు, రేపు చేసేయచ్చు అలా. ఓకే. ఆయిల్ ప్రిపేర్ అయిన తర్వాత చల్లారనిచ్చడమే కాకుండా 1 డే అలా వదిలేయాలి. అదంతా దానికి ఉండాలి కదా. అప్పుడు నిల్వ చేస్తే ఇంకా బాగుంటది. అసలు నిల్వ ఉంచుకున్నా బాగుంటది. ఇది ఎక్కువ టైం, మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు 1 కేజీ ఆయిల్ తయారు చేస్తున్నాం కదా, ఇది ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో 2 వాడుతున్నారు అనుకుందాము. వాళ్ళు ఎన్ని నెలల్లోపు దీన్ని కంప్లీట్ చేసేసుకోవాలంటే అయిపోవాలి? ఉండొచ్చమ్మా, 4 నెలలు 5 నెలల దాకా ఉండొచ్చు. ఓకే. 5 మంత్స్ వరకు వాడుకోవచ్చు. 5 మంత్స్ వరకు వాడుకోవచ్చు. 10 నిమిషాలు ఉడికింది. ఓకే. చూడండి కలర్ చేంజ్ అయింది, పచ్చదనం పోయి ఉడికింది అనమాట. అప్పుడు మనం దానికి ఆయిల్ యాడ్ చేసేద్దాం. ఓకే. కొబ్బరి నూనె కూడా మంచి క్వాంటిటీ తెచ్చుకోవాలి. గానగ దగ్గర తెచ్చుకుంటే ఆయిల్ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఓకే. ఇప్పటికీ ఆయిల్ సపరేట్ అవుతున్నట్లుంది కదా. ఉడికినాక అయిపోద్దమ్మా. ఉడికినాక ఇంకా బాగా సపరేట్ అవుద్ది. అదంతా అడుగు ఉండిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట. అదంతా ఉడికిపోయి అలా. ఒకసారి స్మెల్ చూడండి ఎంత బాగుంటుందో అసలు. స్మెల్ ఎంత. ఒకసారి స్మెల్ చూద్దాము. చాలా బాగుంది స్మెల్. మంచి వాసన వస్తుంది. ఏం చెప్పాలంటే ఒక మంచి అన్ని ఫ్లవర్స్ కలిసిన స్మెల్ వస్తుంది. అలా వస్తుంది, మంచి బాగా వస్తుంది అసలు. కేజీ అంటే ఇంట్లో రాసుకుంటానికి ఒక 2-3 నెలల పైనే వస్తుంది అమ్మా. అందరూ ఫ్యామిలీ అంతా రాసుకున్నా 6 months వస్తుంది. ఎందుకంటే ఇది చక్కగా ఆయిల్ అంతా దగ్గరికి వచ్చి చిక్కదనం వస్తుంది. దానిలో కొంచెం వేసుకుంటే చాలు, బాగుంటది చాలా. ఓకే. ఇప్పుడు ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుందా? అవుద్ది కొంచెం. మరి కొంచెం కలర్ ఆకుకూరలు అన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. అవును, అడుగు అంటుకోకుండా. ఇది మెత్తగా పట్టాం కదా మనం, అది అడుగు పట్టుకుపోద్ది. అందుకని కదుపుతా ఉండాలి అలా. ప్రిపేర్ అయినా కావాలంటే ఒక బాటిల్ ఇస్తాను, ఎప్పుడన్నా యూజ్ చేయి నువ్వు కూడా. అవునా? నిద్ర పట్టకపోతే ఇవ్వండి, ఇస్తాను, యూజ్ చెయ్యి. బాగుంటది, చాలా బాగుంటది. ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకునేది కదా, కల్తీ లేనిది కదా, చాలా బాగుంటది. ఓకే మణి గారు, అయితే మీరు ఇచ్చిన ఆయిల్ నేను కూడా ట్రై చేస్తాను. చేయండి. మాకు కూడా హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది. లైట్స్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయము. ఎప్పుడైనా నైట్ టైం పెట్టుకుని పడుకుంటే రిలాక్స్ అవుతుంది, కళ్ళు అన్నీ బాగుంటాయి. ఓకే. రెడీ అయినట్లేనా మణిగారు ఆయిల్? రెడీ అయిపోయిందమ్మా. ఇది లోపల ఉండదంతా ఇంకా ఉడకాలి. ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది, మంచిగా వచ్చేసింది. ఈ లోపలంతా ఉడికితే ఆయిల్ పైకి వచ్చేస్తుంది, మొత్తం లోపల ఉడికిపోవాలి అంతా. అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది, ఇట్లా గ్రీనిష్ గా బాగుంటది చాలా. ఇంకా రెడీ అయిపోయింది బాగానే. ఇంకొక 5-10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్ట్ గా వాడేయచ్చు? డైరెక్ట్ గా వాడేయచ్చు. మనం కొబ్బరి నూనె యూజ్ చేసాం కదా, డైరెక్ట్ గా వాడేయచ్చు. అంటే ఫస్ట్ నువ్వుల నూనెతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ జిడ్డులాగా వస్తుంది, అది కొంచెం ఇబ్బంది పడతారు తలస్నానం చేయటం. అవును, అంటే ఎక్కువ టైమ్ ఆయిల్ పెట్టుకొని ఉండలేరు. కానీ మంచిదే, అట్లా కూడా మంచిదే. కానీ మరి ఎవరు అంత ఇష్టపడరులే అని నేనే కోకోనట్ ఆయిల్ వాడుతున్నారు. ఓకే. ఓకే మణి గారు, ఆయిల్ రెడీ అయిపోయింది. ఓకే, మరి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది, గ్రే హెయిర్ తగ్గుతుంది, వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మారుస్తుంది. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెడేక్ ఉన్నది కూడా తగ్గిపోతుందట. మరి ఆయిల్ అప్లై చేసుకొని నైట్ అంతా ఉన్నట్లయితే హ్యాపీగా రిలాక్స్ అవడంతో పాటు మంచి నిద్ర కూడా పడుతుందట. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆయిల్ని తప్పకుండా మీరు కూడా ఇంట్లో
తయారు చేసుకొని వాడడానికి ట్రై చేయండి. అలాగే మణిగారికి కాల్ చేసినా కూడా మీకు ఆయిల్ ప్రిపేర్ చేసి అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ రెడీగా ఉంది కదా మణిగారు, మనం ఎన్ని రోజుల తర్వాత మనం వాడుకోవచ్చు దాన్ని? ఈ రోజు రాత్రి నిల్వ చేసేసుకుని దానిలో రేపొద్దున వడకొట్టుకుని యూజ్ చేసుకోవచ్చు రేపటి నుంచి. ఓకే, చల్లారిన తర్వాత వెంటనే వడకట్టకుండా ఒక నైట్ ఓవర్ నైట్ అలా ఉంచేసేయాలి. ఓకే, ఉంచి తెల్లారి వడకొట్టుకోవాలి. వడకొడితే బాగుంటది. ఆయిల్ కూడా మంచిగా వస్తుంది, దానిలో నుంచి అంత ఆయిల్ అంతా వచ్చేస్తుంది, నిల్వ లేకుండా శుభ్రంగా ఉంటుంది. రాసుకోవచ్చు. ఈ చల్లదనానికి ఏంటి, నిద్రలేమికి ఏంటి, మరి జుట్టు పొడవు కావాలన్న వాళ్ళకి బాగా పెరుగుద్ది. వాళ్ళకి మంచి కలర్ ఉంది, మంచి ఫ్లేవర్ ఉంది, అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆయిల్ వల్ల. మంచి హెయిర్ ఆయిల్ చూపించారు మణిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.